ప్రైజ్ లార్డ్. చాలామంది కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారు. చాలా మంచిదే. కాకపోతే దేవుణ్ణి మహిమపరచడము, దేవుణ్ణి ఘనపరచడం అనేది చేయరు. గత కాలమంతా, గత రోజున, గత దినమున తండ్రి నీవు నాకు సహాయం చేసినందుకు స్తోత్రము నాయనా అని దేవుని మహిమపరచుకొని, ఈరోజు కూడా నేను ఎటువంటి బలహీననో కాకుండా దయచేసి సహాయం చేయి తండ్రి అని అడగు. కానీ మంచం తగ్గగానే ప్రభువా అది కావాలయ్యా, ప్రభువా ఇది కావాలయ్యా అని ఆర్థిస్తూ ఉంటారు. ఇవన్నీ అడుగుతారు కానీ దేవుని మహిమపరిచే వాళ్ళు ఉండరు. అసలు దేవుని కోరుకున్నది ఏంటి? మీ నుండి ఒక కుమారుడు తండ్రితో ఎలా అయితే మాట్లాడతాడో అలాగే తండ్రి కూడా కుమారుడి దగ్గర నుంచి ఏ విధంగా కోరుకుంటాడు? తండ్రి దగ్గర నుంచి కుమారుడు కోరుకున్నది ఏ విధంగా ఉంటుంది? ప్రేమను కోరుకుంటాడు. అలాగే తండ్రి కూడా కుమారుడి దగ్గర నుంచి ప్రేమనే కోరుకుంటాడు. తండ్రికి తెలియదా కుమారుడికి ఏది కావాలో? మనం చెప్పాలా? అదేంటి చెప్పాలి కదండి అని అంటే, బ్రదర్ నీకు కావాల్సింది నీ హృదయంలో ఉన్నది. అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు ఆయన మనల్ని కుమారునిగా చూస్తున్నారు. మనము ఆయన మహిమపరచడము, ఆయన ఘనపరచడము ఇవి చేస్తే ఆయనకి ఎంతో ఆనందం వేస్తుంది. అంతేగాని నాకు ఇవి చేసే తండ్రి, నాకు అవి చేసే తండ్రి, దేవుణ్ణి బాధపడితే ఎలాగా? కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రార్థన చేయడం అనేది చాలా మంచి విషయం అండి. కాకపోతే ప్రార్థన నీవు ఏ విధంగా చేస్తున్నావు? దావీదు చూడండి, దావీదు ఎప్పుడు కూడా తనకి కష్టం వచ్చినా, తనకి ఇబ్బంది వచ్చినా లేదా సంతోషం వచ్చినా సరే దేవుణ్ణి గణపరిచాడు. దేవుణ్ణి ఆరాధించడం తప్ప దావీదు ఇంకోటి కోరుకోలే. మన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధిస్తే దేవునికి చాలా ఇష్టమైన ఆరాధన అది. కాబట్టి ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరు కూడా నీ ఉదయకాల సమయమున లేచిన ప్రార్థన చేసిన వెంటనే ఆ ప్రార్థనలో దేవుని మహిమపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గమనించాను.